హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ లూడో. ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ హిందీ లాంగ్వేజ్ మూవీ. సో ఈ మూవీ చూసాక నాకు ఎలా అనిపించింది అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. దానికంటే ముందు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యు ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్ యెట్. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. లూడో గేమ్ లానే ఈ మూవీ స్టోరీ కూడా 4 క్యారెక్టర్స్ పైన రివాల్వ్ అవుతుంది. బిట్టు, ఆలు, రాహుల్, ఆకాష్ అనే క్యారెక్టర్స్ ఒకరి లైఫ్ లో తీసుకున్న స్టెప్ ఇంకొకరి లైఫ్ పైన ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఈ మూవీలో మనం చూస్తాం. ఈ మూవీ గురించి చెప్పాలి అంటే ఇట్స్ ఎ గుడ్ వన్ టు వాచ్. ఈ మూవీలో 4 డిఫరెంట్ క్యారెక్టర్స్ కి సంబంధించిన స్టోరీస్ ని చాలా కన్విన్సింగ్ వేలో ప్రెజెంట్ చేశారు. ఒకరి లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని ఇంకొకరి లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ తో కొలైడ్ చేస్తూ ఇంట్రెస్టింగ్ గా అండ్ ఎంటర్టైనింగ్ గా తీశారు. ఫస్ట్ 20 to 30 minutes ఒక్కో క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ తర్వాత ఒక్కో స్టోరీని మెల్లమెల్లగా అన్ఫోల్డ్ చేస్తూ ఫైనల్లీ అన్ని స్టోరీస్ ని ఒకే పాయింట్ దగ్గరికి తీసుకువచ్చి ఎండ్ చేస్తారు. ఈ మూవీలో ఉండే ఒక్కో మెయిన్ క్యారెక్టర్ కి ఇంకో క్యారెక్టర్ తో బాండింగ్ ని బాగా సెట్ చేశారు అండ్ వాళ్ళ మధ్య ఉండే డైనమిక్స్ ని బాగా ఎగ్జిక్యూట్ చేశారు. లైక్ ఆలుకి పింకీతో, బిట్టుకి మినీతో. ఈ మూవీలో క్యారెక్టర్ డిజైన్ వాస్ గుడ్. అట్లీస్ట్ ఇందులో ఉండే 2 క్యారెక్టర్స్ తో అయినా సరే మీరు కనెక్ట్ అయిపోతారు. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఏ స్టోరీలో ఏం జరగబోతుంది అన్న ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. సెకండ్ హాఫ్ లో ఓ 10 to 15 minutes ట్రిమ్ చేసి ఉంటే బాగున్ను అనిపించింది. ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే స్ట్రాంగ్ స్టార్ కాస్ట్ అండ్ దేర్ పర్ఫార్మెన్సెస్. దిస్ ఫిల్మ్ వాస్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ టాలెంట్. ఎవరిని చూసినా వాళ్ళు సూపర్ గా పర్ఫామ్ చేస్తున్నారు. అందరూ బాగా చేశారు. బట్ నాకు స్పెషల్ గా రాజ్ కుమార్ రావు, అభిషేక్ బచ్చన్ అండ్ పంకజ్ త్రిపాఠి పర్ఫార్మెన్సెస్ బాగా నచ్చాయి. రాజ్ కుమార్ రావు వాజ్ బ్రిలియంట్ ఇన్ హిస్ రోల్. అతని బాడీ లాంగ్వేజ్ కానీ అతని డైలాగ్ డెలివరీ కానీ మనల్ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. అభిషేక్ బచ్చన్ ఆల్సో డిడ్ ఏ ప్రెటీ గుడ్ జాబ్. ప్రీ క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్స్ లో మంచి పర్ఫార్మెన్స్ ని చూపించాడు. అండ్ పంకజ్ త్రిపాఠి భయ్య కూడా తన స్టైల్లో ఒక మంచి కడక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ మూవీలో డైలాగ్స్ బాగున్నాయి అండ్ వాటిని బాగా యూజ్ చేశారు కూడా. ఎమోషనల్ సీన్స్ అండ్ కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. సిచ్యువేషన్ అండ్ క్యారెక్టర్ డ్రివెన్ కామెడీని చూస్తాం ఈ మూవీలో. సాంగ్స్ కూడా సిచ్యువేషన్ కి తగ్గట్టుగా వస్తుంటాయి. అండ్ మ్యూజిక్ వాస్ గుడ్. స్క్రీన్ ప్లే వాస్ గుడ్ ఎనఫ్. సెకండ్ హాఫ్ లో ఓ 10 to 15 minutes తప్ప మిగతా టైం అంతా మనం ఈ మూవీతో ఎంగేజ్ అయ్యేలా చేస్తుంది. డైరెక్షన్ అండ్ ప్లాట్ నరేషన్ వాస్ గుడ్. 4 డిఫరెంట్ స్టోరీస్ ని డిఫరెంట్ క్యారెక్టర్స్ ని పెట్టి ఈచ్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో టోటల్ 4 స్టోరీస్ ని చాలా కన్విన్సింగ్ అండ్ క్వైట్ ఎంటర్టైనింగ్ గా తీశారు. ఈ మూవీలో సినిమాటోగ్రఫీ అండ్ కెమెరా వర్క్ వాస్ వెరీ గుడ్. సో ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ బోత్ వాచ్ మూవీ. నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. గో అండ్ వాచ్ ఇట్ దేర్. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.